రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. ఇందులో భాగంగా 9వ తరగతి విద్యార్థుల కోసం ఇంటరాక్టివ్ క్లిక్కర్ సిస్టమ్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం విద్యార్థులకు ఎంతవరకు అర్థమైందో క్షణాల్లో అంచనా వేయవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా 3 పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఫలితాలు మెరుగ్గా ఉండడంతో జిల్లాలోని 223 పాఠశాలల్లో 365 తరగతి గదులకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు. క్లిక్కర్ సిస్టమ్ వల్ల విద్యార్థుల్లో నేర్చుకునే ఉత్సాహం ఎలా పెరిగింది? ఉపాధ్యాయులకు ఇది ఎంతగా ఉపయోగపడుతోంది? రాబోయే రోజుల్లో దీన్ని ఎన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు అనే విషయాలపై మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ విద్యార్థుల్లో సృజనాత్మకతను, నైపుణ్యాన్ని పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఇంటరాక్టివ్ క్లిక్కర్ సిస్టమ్ ద్వారా తరగతి గదిలో విద్యార్థులు తాము చదువుకున్న చదువు ఎంత మేర అర్థమైంది అన్నది పరీక్షించేందుకు వీలుగా ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో ఈ ఇంటరాక్టివ్ క్లిక్కర్ సిస్టాన్ని అమలు చేస్తూ విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 పాఠశాలల్లో ఈ ఇంటరాక్టివ్ క్లిక్కర్ సిస్టమ్ ద్వారా విద్యాబోధన సాగుతుంది. 9వ తరగతి మనము తిరుపతి నగరంలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో ఉన్నాం. ఈ పాఠశాల 9వ తరగతిలో ఈ ఇంటరాక్టివ్ క్లిక్కర్ సిస్టమ్ ద్వారా విద్యాబోధన సాగుతుంది. అసలు ఈ ఇంటరాక్టివ్ క్లిక్కర్ సిస్టమ్ ద్వారా విద్యాబోధనతో విద్యార్థుల్లో నేర్చుకునే స్వభావాన్ని ఏ విధంగా పెంచగలుగుతారు, వారికి ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు ఎంత మేర అర్థమయ్యాయి, ఈ ఇంటరాక్టివ్ క్లిక్కర్ సిస్టమ్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర ఇంటరాక్టివ్ క్లిక్కర్ సిస్టమ్ ద్వారా గడిచిన కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటి వరకు అమలవుతున్న పాఠశాలల్లో ఈ ఇంటరాక్టివ్ క్లిక్కర్ సిస్టమ్ ద్వారా వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర జిల్లా విద్యాశాఖాధికారి, అదేవిధంగా ఈ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. మేడం, ఈ ఇంటరాక్టివ్ సిస్టమ్ క్లిక్కర్ సిస్టమ్ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు కదా, అసలు ఈ విద్యాబోధన మామూలు దానికి దీనికి ఏంటి తేడా అంటారు? సార్, మామూలుగా లెసన్ చెప్పిన తర్వాత దానికి సంబంధించిన అసెస్మెంట్ జరగాలి అంటే మ్యాక్సిమం 1 మంత్ పడుతుంది సార్. దాని ఆన్సర్స్ వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి 1 మంత్ టైం తీసుకుంటుంది. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే అంటే ఇమీడియట్గా వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది, ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది అని ఇమీడియట్గా వాళ్ళు ఆన్సర్స్ని తెలుసుకోగలుగుతారు సార్. ఇమీడియట్గా స్టూడెంట్స్ వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటి, ఆ లెవెల్ని బట్టి మళ్ళీ అగైన్ మనం ఆ లెసన్ని రిపీట్ చేయాలా, లేకపోతే నెక్స్ట్ కంటెంట్కి ఫార్వర్డ్ అవ్వచ్చా అనే విషయము ఇమీడియట్గా మనకు తెలుస్తుంది సార్. ఓకే, సో అంటే ఎట్లా ఉంది, విద్యార్థుల్లో రెస్పాన్స్ ఎలా ఉందండి? చాలా చక్కగా ఉంది సార్. ఎంతవరకు నేర్చుకున్నారు అన్న విషయాన్ని ప్రధానంగా ఉపాధ్యాయులు తెలుసుకోవడము కొద్దిగా సమస్యతో కూడుకున్న పని. ఈ ఇంటరాక్టివ్ ప్రాజెక్ట్ ప్యానల్ ద్వారా మనకి ఏదైతే క్లిక్కర్స్ ఉందో, ఏదైతే టీచర్ లెసన్ చెప్పిన తర్వాత మనకు దానికి సంబంధించి ఒక 5 to 6 క్వశ్చన్స్ దీంట్లో డిస్ప్లే అవుతాయి. ఈ డిస్ప్లే అయిన వెంటనే క్లిక్కర్స్ ద్వారా వెంటనే వాళ్ళకి తెలియజేస్తారు. వెంటనే వితిన్ సెకండ్స్ లోపల ఏ విద్యార్థి ఆన్సర్ చేశాడు, ఎన్ని నిమిషాల్లో ఆన్సర్ చేశాడు, ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేశాడు, ఏ విద్యార్థి ఆన్సర్ చేయలేకపోతున్న విషయాన్ని కాన్సెప్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో దాని ప్రకారము ఉపాధ్యాయులు తన చెప్పిన ఏదైతే లెసన్ చెప్పారో అది ఎంత కాన్సెప్ట్ వారికి అర్థమైందన్న విషయాన్ని వాళ్ళు కనుక్కొని తిరిగి రివిజన్ చేయాల్సిన అవసరం ఉందా లేదన్న వాళ్ళు దాన్ని ఎవాల్యుయేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక విద్యార్థి ఆన్సర్ చెప్పేదానికి మొహమాట పడతాడు. సో ఇందులో క్లిక్కర్స్ ద్వారా చెప్పడంలో ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళు వెంటనే క్లిక్కర్స్ ద్వారా టీచర్ చెప్పేది జాగ్రత్తగా వింటారు. ఇది ఒక ఆట మాది విద్యార్థులు చేయడం వల్ల
కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి చేరుతుంది సార్. మన దగ్గర తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ 2 పాఠశాలల్లో 3 పాఠశాలల్లో అమలు చేస్తున్నారు కదా, ఇది భవిష్యత్తులో ఎన్ని పాఠశాలలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ 2 పాఠశాలలో ప్రయోగాత్మకంగా తిరుపతి జిల్లాలో చేస్తున్నాం. ఇవి కాకుండా రెండో విడతగా ఇంకా 223 పాఠశాలల్లో దీన్ని అమలు చేసి 360 సెక్షన్స్లో ఈ క్లిక్కర్స్ వాడటం వలన దీనివలన విద్యార్థి యొక్క మనసులో ఆ సబ్జెక్టు అనేది మర్చిపోకుండా లైఫ్ లాంగ్ మనకి పరీక్ష ప్రకారంగా కానివ్వండి, తర్వాత పాఠశాల విద్య తర్వాత అయినా సరే మనము జీవితంలో ఏ విధంగా బతకాలా, ఎలా ఉండాలా అనేది ఆత్మస్థైర్యంతో బయటకు వెళ్ళడానికి కూడా ప్రభుత్వ విద్యలో చాలా రకమైన మార్పులు ఈ విధంగా తీసుకొచ్చినందుకు చాలా ఉపయోగంగా ఉందండి. అంటే సార్, ఏ సబ్జెక్టులకు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవుతుంది? మొత్తం పాఠ్యాంశాలు మొత్తం ఆయా సబ్జెక్టులకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి వీడియోస్ ఉన్నాయా? ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థులకు ఇచ్చారండి. ఆ 9వ తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించి టోటల్ కంటెంట్ దాంట్లో క్లిక్కర్స్లో ఇమిడి ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఏ రోజు ఏ సబ్జెక్ట్ అయితే టీచర్ పాఠం చెప్తారో ఆ సబ్జెక్టుకి ఆ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా దీంట్లో వస్తాయి. ఏ రోజుకి ఆ రోజు క్వశ్చన్స్ ఆన్సర్లు పిల్లల దగ్గర నుంచి రాబట్టడం అనేది ఉపాధ్యాయులు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. చదివింది కొంతకాలం, వినింది కొంతకాలం గుర్తుపెట్టుకుంటాడు, చదివింది కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు, రాసింది ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు, చేసింది యాక్చువల్గా ప్రాక్టికల్గా చేసింది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాడని సైకాలజీ చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రతిష్టాత్మకంగా ఈ క్లిక్కర్స్ అనే పద్ధతి ద్వారా ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్లలో తనకు ఏదైనా సందేహం వస్తే ఇమీడియట్గా వాళ్ళ క్లిక్కర్ ద్వారా దాని బటన్ నొక్కడం వల్ల వెంటనే దాని సమాధానాన్ని ఆ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ల ద్వారా తెలుసుకోవడం అనేది ఒక వినూత్నమైన పద్ధతి. సో ప్రపంచంలో కూడా ఇటువంటి పద్ధతి లేదు. వచ్చే సంవత్సరం అన్ని పాఠశాలల్లో అన్ని తరగతుల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించడానికి, విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరగడానికి, అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఇది పిల్లలు ఎంతో ఉత్సాహంగా టీవీ ద్వారా ఉంటుంది కాబట్టి మరింత వాళ్ళు గేమ్ ఆడుకున్నట్టుగా అది మెమరబుల్గా కూడా ఉంటుంది. చాలా చక్కగా విద్యార్థులు నేర్చుకుంటా ఉన్నారు, ఉత్సాహంగా కూడా పాఠశాలలకి అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలు ఎంతో నేర్చుకుంటున్నారు. మామూలుగా ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టు కాకుండా కొత్త విధానంలో ఇంకొంత ఉత్సాహంగా పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంది. ఈ క్లిక్కర్ సిస్టమ్ ద్వారా ప్రతి విద్యార్థి తమకు అందజేసిన ఈ క్లిక్కర్ దీని మీద ఆ సంబంధించిన ప్రశ్నకు సంబంధించి ఆన్సర్కి సంబంధించి ABCD లేదా అవును కాదు ఇలా రకాలుగా సంబంధించి నొక్కాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఆ విద్యార్థి తన క్లిక్కర్ను వినియోగించి ఆ క్వశ్చన్కు ఆన్సర్ చేశాడా లేదా అన్నది ఉపాధ్యాయుడు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆన్సర్ చేయని విద్యార్థిని ఉపాధ్యాయుడు కానీ తిరిగి అడిగి ఎందుకు ఆన్సర్ చేయలేకపోయాడు, ఒకవేళ తప్పు ఆన్సర్ చేసింటే పాఠం అర్థం కాలేదా, ఇలా అదే అధిక సంఖ్యలో ఉన్న తరగతి గదిలో ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది తప్పు ఆన్సర్ చేసింటే ఆ తప్పు ఆన్సర్ అదే మొత్తం పర్సెంటేజ్ తెలిసేందుకు అవకాశం ఉంటుంది క్లిక్కర్ ద్వారా. ఏ విధంగా ఉపయోగపడుతుంది మా క్లిక్కర్ సిస్టమ్ లేనప్పుడు, క్లిక్కర్ లేనప్పటికీ ఇప్పటికీ మీకు ఏ విధంగా తేడా ఉందంటారు? ముందైతే ఇప్పుడు మాకు బోర్డ్స్ పైన చెప్పేవాళ్ళు సార్, ఇప్పుడు మాకు డిజిటల్ బోర్డ్స్ ద్వారా బోధన చేస్తున్నారు సార్. చాలా బాగుంది సార్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు సార్. ఓకే. సో అంటే లేకపోతే ఈ క్లిక్కర్ లేకపోయింటే ఇంటరాక్ట్ అయ్యేందుకు అవకాశం ఉండేది కాదంటారా? ఏ విధంగా ఉండేది అంటారు? కొంచెం డల్గానే ఉండేవాళ్ళు సార్, వెనకాల ఉండేవాళ్ళు. ఈ క్లిక్కర్స్ ప్రోగ్రామ్ వల్ల కొంచెం బాగా యాక్టివ్ అవుతున్నారు సార్. ఓకే. అంటే యాక్టివ్ అంటే ఎందుకని యాక్టివ్ అవుతున్నారంటారు? ప్యానెల్లో అవి పిక్చర్స్ వల్ల బాగా అట్రాక్ట్ అవుతున్నారు సార్. దాంట్లో బాగా అర్థమవుతుంది సార్. సో క్లిక్కర్ ఉపయోగమేనంటావు అమ్మా? ఏ విధంగా ఉపయోగం? సార్, ఈ క్లిక్కర్స్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పటి నుంచి స్టడీస్లో కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాము. ఈ క్లిక్కర్స్ అనేది ఇలాగ కంటిన్యూ చేస్తే ఇంకా స్టడీస్లో ఇంప్రూవ్ అవుతాము. డిజిటల్ ప్లానర్ వల్ల ఇప్పుడు అక్కడ డిస్ప్లే అవుతుంది సార్. ఫస్ట్ సమ్మరీ వీడియో పెడతారు సార్, ఆ తర్వాత క్విజ్ అనేది ఉంటుంది. మాకు తెలిసిన ఆన్సర్స్ ఇలా ABCDలు పెడతాం సార్. మాకు డౌట్ వచ్చిందంటే ఇలా హ్యాండ్ రైస్ చేస్తాం సార్. అప్పుడు టీచర్ మాకు మరింత ఎక్స్ప్లెయిన్ చేసి మాకు బాగా అర్థమవుతుంది సార్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కూడా బాగా యాక్టివ్గా ఉంటున్నారు సార్ ఈ ప్రోగ్రాం వల్ల. సాధారణంగా పాఠశాలల్లో తరగతి గదిలో ఉన్న విద్యార్థులు అందరూ ఆన్సర్ చేయడానికి ఎవరెవరు సమాధానం చెప్పలేదు, ఎవరు సరైన సమాధానం చెప్పారు, ఎవరు తప్పు సమాధానం చెప్పారు అన్న సమాచారం యాక్యురేట్గా ఉపాధ్యాయులకు తెలిసేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్లిక్కర్ సిస్టమ్ అమలు చేయడం ప్రారంభించిన తర్వాత విద్యార్థుల్లో సృజనాత్మకత పెరిగి
విద్యాబోధనలో వస్తున్న మార్పులను వినియోగించుకొని విద్యార్థులు బాగా చదువుకోగలుగుతున్నారు, ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నారన్న అభిప్రాయం విద్యార్థులు వ్యక్తమవుతుంది. మరోవైపు విద్యార్థులు తరగతి గదులకు రావడం కూడా అంటే ఏదో టీవీ చూస్తున్నట్టు లేకపోతే వీడియో గేమ్స్ ఆడుతున్న భావనతో తరగతి గదులకు వచ్చి పాఠాలు నేర్చుకుంటూ అటు హాజరు శాతం కూడా చాలా మెరుగవుతుందన్న అభిప్రాయం అధికారులు వ్యక్తమవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ఇప్పుడు ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో ఎంపిక చేశారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని పాఠశాలల్లో ఈ క్లిక్కర్ ప్రోగ్రాన్ని అమలు చేయడం, అదేవిధంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి 9వ తరగతి వరకు మాత్రమే పరిమితమైంది. ఇది రానున్న రోజుల్లో ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వినియోగించి ఈ క్లిక్కర్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వం రూపొందిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.